ఓం శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం శ్రీ సద్గురు పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీ భగవద్గీత. అయితే త్యాగము, సన్యాసము అనేటువంటి పదాలు, త్యాగము అంటే వదిలివేయడమే కదా. ఏం వదిలివేయడం? అంతా వదిలివేయడమే. సన్యాసం అంటే ఇళ్ళు వాకిలి, భార్య, పుత్రుడు, బంధువులు, ఆస్తి పాస్తులు మొదలైనటువంటి వాటినన్నింటినీ కూడా తొలగించేసుకోవాలి. ఇంకా కూడా కాషాయ రంగు వస్త్రాలను ధరించి అరణ్యాలకు వెళ్ళిపోవాలి. ఇదివరలో దీనిని గురించి ఇలాగే తలంచేవారు. కాబట్టి అటువంటి త్యాగము, అట్టి సన్యాసము మనుజులలో అరుదుగా కనిపిస్తూ ఉండేటువంటిది. కాబట్టి శ్రీకృష్ణమూర్తి ఆ రెండు పదాలకు కూడా విశాలమైనటువంటి అర్థాన్నే సృజించాడు. అన్ని ఆశ్రమాల వారికి కూడా అందుబాటులో ఉండేటట్లుగా కూడా చేశారు అని చెబుతూ సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః అని ఒకటి చెప్తే, యస్తు కర్మ ఫలత్యాగి సత్యాగిత్యభిధీయతే అని ఇటువంటి ప్రమాణాల ద్వారా, ఇటువంటి నిరూపణల ద్వారా కర్మ ఫలితాన్ని ఈశ్వరార్పణముగా వదలడమే త్యాగము అని గీతాచార్యులు చెప్పి ఉన్నారు కదా. కాబట్టి ఈ త్యాగము సర్వులకు, అందరికీ కూడా ఆచరించడానికి యోగ్యమే అయి కనబడుతూ ఉన్నది. అలాగే సన్యాసానికి ఉన్నటువంటి, అంటే సన్యాసానికి కూడా గీతాచార్యులు చక్కని అర్థాన్ని బోధించి ఉన్నారు. అది ఏమిటంటే, అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః సన్యాసీ చ యోగీ చ నరజ్ఞేర్న చాక్రియః అనేది ఒకటి చెప్తే, ఇంకొకటి 18వ అధ్యాయంలో 2వ శ్లోకంగా, అంటే మోక్ష సన్యాస యుగంలో కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః అంటే అగ్నిహోత్రాన్ని వదలడం కానీ, ఏ పని చేయకుండా ఊరకనే ఉండడం కానీ సన్యాసము అనేటువంటిది అంటారు. అది అసలు కానే కాదు. ఎలాగంటే ఫలాన్ని ఆశ్రయించకుండా కర్మలను చేయడమే సన్యాసము. కామ్య కర్మలను, అంటే కోరికతో కూడినటువంటి కార్యాలను వదిలివేయడమే సన్యాసము అని చెబుతూ, ఎలాగంటే ద సన్యాస ఆఫ్ గీత ఈజ్ ఆల్ వర్క్ ఎట్ నో వర్క్ అంటే భగవానుడు గీత యందు ఇలా అని స్పష్టం చేసి ఉన్నారు. ఓహో, ఎటువంటి సులభతరమైనటువంటి సన్యాసము ఇది! అంటే గృహ పరివారాల యందు వాటినన్నింటినీ ఏమీ వదిలిపెట్టనవసరం లేదు. భార్యను వదలక్కర్లేదు, పుత్రులను వదలనవసరం లేదు, ఉద్యోగానికి కూడా వదలనవసరం లేదు. కాబట్టి ఈ యొక్క కాషాయము అనబడేటువంటి వస్త్రాన్ని కూడా ధరించవలసిన అవసరం లేదు. దండ కమండలాలు అనేటువంటివి స్వీకరించిన అవసరము కూడా లేదు. అంతేకాదు, జనము లేనటువంటి నిర్జన ప్రదేశానికి కూడా పోనవసరం లేదు. ఎక్కడ ఉన్నటువంటి వారు అక్కడే ఉండొచ్చు. ఏ పని చేయువారు ఆ పని కూడా చేసుకోవచ్చు. క్రియల యందు కర్తృత్వ బుద్ధి మాత్రమే వదిలితే చాలు. అంటే నేను చేస్తున్నాను, నేను చేసే పనికి ఇంత ఫలం వస్తుంది అనే భావన ఏదైతే ఉంటుందో దానిని వదిలితే సరిపోతుంది. కామ్య బుద్ధిని, అంటే కోరికతో కూడినటువంటి బుద్ధిని అంతమొందిస్తే సరిపోతుంది కదా. అది ఏ సన్యాసము అని శ్రీకృష్ణమూర్తి ఘంటాపరంగా చాటారు. గీత పట్ల ఈ సన్యాసము, అంటే గీతలో ఉన్నటువంటి ఈ సన్యాసాన్ని గృహస్థులు కూడా ఆచరింపవచ్చు కదా, స్త్రీలు కూడా ఆచరింపవచ్చు. 1000 మాటలేలా సర్వులు కూడా ఆచరించి తరించవచ్చు అని చెబుతూ, ఇంకా కూడా యోగము అనేటువంటి దాని యొక్క అర్థాన్ని తీసుకుంటే, ఇంకా యోగము అనేటువంటి పదానికి గీత ఎటువంటి వ్యాఖ్యను చేసిందంటే,
ఇదివరలో అయితే యోగము అనేటువంటి శబ్దం వినగానే అదేదో అష్టాంగ యోగమని కానీ హఠయోగమని కానీ జనులు భావిస్తూ ఉండేటువంటి వారు. కానీ శ్రీ పరమాత్మ శ్రీ గీతాచార్యులు ఆ యోగానికి సులభతరమైనటువంటి నిర్వచనాన్ని తెలియజేసి ఉన్నారు. అది ఏమిటంటే సమత్వం యోగ ఉచ్యతే అనేటువంటిది 2వ అధ్యాయంలో 48వ శ్లోకంలో తెలియజేస్తే, అదే సాంఖ్యయోగంలో 50వ శ్లోకంలో యోగ కర్మసు కౌశలం అనేటువంటి విషయాన్ని, అంటే కార్యం ఫలించినప్పటికీ కూడా చేసినటువంటి కార్యం ఫలింపకపోయినా చిత్తమునందు మాత్రం సమస్థితిని కలిగి ఉండాలి. అలా చిత్తమునందు సమస్థితి కలిగి ఉండడమే కదా యోగము. ఇంకా కూడా కర్మల పట్ల, అంటే కర్మ చేసినటువంటి కార్యం పట్ల ఎంత ఫలితం వస్తుంది, ఇంత రాలేదే, నేను ఇంత అనుకున్నానే అనేటువంటి ఫలాపేక్ష ఏదైతే ఉంటుందో దానిని వదిలివేయాలి. అలా వదిలివేయగలిగినటువంటి నేర్పరితనం ఏదైతే ఉంటుందో అదే యోగము అని శ్రీకృష్ణ పరమాత్మ ఆనతి చేశారు. జీవుణ్ణి శివునితో ఐక్యం చేయడం కోసం సహాయపడేటువంటి ప్రతి క్రియ కూడా యోగమే అవుతూ ఉంది. అంటే యుజ్యత ఇది యోగ అనే ఈ ప్రకారంగానే కర్మ, భక్తి, ధ్యానము, జ్ఞానము మొదలైనవి అన్నీ కూడా యోగములే అవుతాయి. కాబట్టే కర్మయోగము, భక్తి యోగము, ధ్యానయోగము, జ్ఞానయోగము అని చెప్పడానికి కారణము. కాబట్టి ఈ యోగము అనేటువంటి దానిని అభ్యాసము చేసేటువంటి వారికి ఎవ్వరికీ కూడా ఈ యోగాభ్యాసమునందు ఎవ్వరూ కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు అని చెబుతూ, కర్మలయందు అంటే చేయబడేటువంటి పనుల యందు ఫలాపేక్షను వదిలేటువంటి వారందరూ కూడా చిత్తమునందు సమత్వాన్ని కాపాడుకుని వారందరూ కూడా యోగులే అని చెబుతూ ఉన్నారు. ఇంకా కూడా అధికంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు కదా. దైవప్రాప్తికి సహాయపడేటువంటి ఏ కార్యం చేసినప్పటికీ కూడా అతడు యోగియే అవుతాడు అని గీత కరుణతో మరీ ఉపదేశిస్తూ ఉన్నది అని చెబుతూ, అంతేకాదు మరి తపస్సు అనేటువంటిది ఎలా అంటే, అలాగే పూర్వము తపస్సు అనేటువంటి మాట వినగానే జనులు దద్దరిల్లిపోయేటువంటి వారు. ఎలాగంటే తలను క్రింద పెట్టాలని కాళ్ళు పైకి చాచి మండు టెండలో మలమలా మాడుతూ, లేక వర్షంలో తడుస్తూ, అన్నం కానీ లేకుంటే నీళ్లు కానీ అన్నాహారాలను వదిలివేసి రోజులు నెలలు తరబడి కూడా కాలక్షేపం చేస్తూ ఉండడమే తపస్సు అని జనులు తలస్తూ ఉండేటువంటి వారు. ఇటువంటి భయంకరమైనటువంటి విషయము ప్రజలలో వ్యాపించి ఉండడం చేత ఆ యొక్క భయము చేతనే ఆ తపస్సు జోలికి సామాన్యంగా ఎక్కువ మంది పోకనే ఉన్నారు. అసలు తపస్సు అంటేనే భయపడిపోయేవారు తపస్సు జోలికి ఎందుకు వెళ్తారు? అయితే తపస్సు చేతనే పాప సముదాయం అనేటువంటిది భగ్నమైపోతుంది. అయితే తపసా కిల్బిషం హంతి అంటే పాప సముదాయం అంతా కూడా ఎలా నశిస్తుంది? తపస్సు ద్వారానే నశిస్తుంది, వేరే దారి లేదు అని ఒకవైపు శాస్త్రం ఉద్ఘోషిస్తూ ఉంటే మరి వారు అటువైపే చూస్తూ ఉన్నారు. ఇటువంటి స్థితిలో ఏమి చేయాలో తెలియనటువంటి స్థితి, చేయటానికి కూడా తోచకుండా తెకమకపడుతూ ఉన్నటువంటి ఈ యొక్క ప్రజానీకానికి అభయము ఇస్తూ శ్రీకృష్ణ భగవానుడు తపస్సు అనే పదానికి చక్కటి నిర్వచనాన్ని గావించారు. ఏ విధంగా అంటే, ఓ సాధకులారా, ముముక్షువులారా అంటే సాధన చేసేటువంటి వారు దేనికి? మోక్షాన్ని పొందాలి అని. కాబట్టి మోక్షమునకు తపస్సు అనేటువంటిది తప్పనిసరిగా అవసరం, అత్యంత ఆవశ్యకం. అయితే అది మీరు సామాన్యంగా భావిస్తూ, ఏ విధంగా? సామాన్యంగా భావించు క్లేశాత్మకమైనటువంటి భయంకరమైనటువంటి తపస్సు కానే కాదు. మొట్టమొదట్లో మనకు తెలిసినటువంటిది ఏ యొక్క శీర్షాసనము వేసి మండు టెండల్లో వర్షములు ఇలా తడుస్తూ ఆహార పానీయాదులు లేకుండా అవస్థపడుతూ నెలలు రోజులు మరి మాసాలు సంవత్సరాలు గడిపి వేసేటువంటిదే తపస్సు అని విని ఉన్నటువంటి క్లేశముతో కూడినటువంటి భయంకరమైనటువంటి తపస్సు అయితే కానే కాదు.
కానీ తపస్సు అనేది సర్వ పాపాలను హరిస్తుంది. మరి మోక్షాన్ని పొందాలి అంటే తపస్సు అనేది తప్పనిసరిగా అవసరమై ఉన్నదే. కాబట్టి అది సర్వులకు కూడా ఆచరణ యోగ్యమైనటువంటి సులభతరమైనటువంటి సాధనే. అది శారీరకమైనటువంటి, వాచకమైనటువంటి, మానసికమైనటువంటి 3 రకాలుగా కూడా కనబడుతూ ఉన్నది. ఎలాగంటే దేవతలు, బ్రహ్మనిష్ఠులు, గురువులు, ప్రజ్ఞాశీలురైనటువంటి మహనీయులు మొదలైనటువంటి వారిని పూజించడం, శుచిత్వముతో ఉండటం, మరి నిజముగా రుజుత్వముతో నీతివంతముగా ఉండడం, బ్రహ్మచర్యం మొదలైనటువంటి హింస లేకుండా ఉండే మొదలైన సుగుణాలన్నీ కలిగి ఉండడం శారీరకమైనటువంటి తపస్సు అని చెప్పబడుతుంది కదా. అయితే ప్రియంగా కానీ సత్యముగా కానీ మాట్లాడటం, ప్రియంగానే మాట్లాడాలి, సత్యంగానే మాట్లాడాలి, మరి ఆ యొక్క సత్శాస్త్రాలను అధ్యయనము చేయాలి. ఇదే కదా వాచికమైనటువంటి తపస్సు అనబడుతూ ఉన్నది. అంతేకాదు మానసికమైనటువంటి నిర్మలత్వము అంటే మనోనైర్మల్యము, మౌనము, ఆత్మ సంయమము, భావశుద్ధి మొదలైనవన్నీ కూడా మానసిక తపస్సు అని చెప్పబడుతూ ఉంది అని శ్రీకృష్ణమూర్తి ఆనతిని చేశారు. భగవానుడు తెలిపినటువంటి ఈ తపస్సు అందరికీ కూడా అందుబాటులో ఉన్నదే అయ్యింది కదా. ఒకంత పరిశ్రమ చేత సర్వులకు కూడా లభ్యపడుతూ ఉన్నది. ఇంద్రియాలకు, మనసుకు జన్మ జన్మాంతరాల నుండి కూడా దుస్సంస్కార దుర్వాసన బలము చేత పట్టినటువంటి మాలిన్యాన్ని వదలగొట్టటమే కదా తపస్సు. గీతలో చెప్పబడినటువంటి విధంగా అటువంటి మురికిని కడిగేసుకోవటమే కదా తపస్సు. సూక్ష్మమైనటువంటి దేహానికి పట్టినటువంటి బూజును దులిపివేయటమే కదా తపస్సు. అధికంగా చెప్పడం ఎందుకు అంటే మట్టము బంగారాన్ని తప్పింపజేసి మేలింగా మార్చినట్లుగానే ఇంద్రియాలను, మనస్సును, మరి జ్ఞానము అనేటువంటి అగ్ని చేత తప్పింపజేసి వాని అందలి మురికిని పారద్రోలటమే తపస్సు. ఈ ప్రకారంగా భగవద్గీత యజ్ఞము మొదలైనటువంటి వివిధ మార్గాలకు కూడా నూతనమైన అర్థాలను సృజించింది. జనులకు సులభతరమైనటువంటి సాధనలనే చూపింది. వేదాంతాన్ని చూసి భయపడి పారిపోయినటువంటి జనులనందరినీ కూడా తిరిగి రాబట్టుకుంది. ఆధ్యాత్మిక క్షేత్రము అనేటువంటి భక్త బృందాల చేత కలకలలాడునట్లుగా చేసింది. గీత చేసినటువంటి ఇట్టి మేలు ఎప్పటికీ కూడా మరువరానిదే కదా అని తెలియజేస్తూ, మరి ఇంత అయింది కదా, గీత యొక్క స్వరూపం ఏమిటి అన్నప్పుడు గీత యొక్క స్వరూపము అంటే గీత 18 అధ్యాయాలతో కూడి ఉన్నది అని చెప్పుకున్నాం కదా గతంలో. అలాగనే వేదములాగానే అది కూడా 3 కాండలుగా అంటే కాండత్రయాత్మకంగా విభజింపబడింది. వేదములోని మొదటి భాగం ఏంటి? కర్మ ప్రతిపాదకమైనటువంటి సంహిత. అదే రెండవ భాగమైనటువంటి ఉపాసనా ప్రతిపాదకమైనటువంటి బ్రాహ్మణము. మూడవ భాగమైనటువంటి విజ్ఞాన ప్రతిపాదకమే కదా ఉపనిషత్తులు. అంటే వేదాల యొక్క సారమే గీత కాబట్టి అది కూడా 3 భాగ రూపాలలో కనబడుతూ ఉన్నది. అంటే త్రిషట్కముతో 3 ఆరులతో అలరారుచూ ఉన్నది. అందుకే 3 ఆరులు 18. ఇది ఎన్ని అధ్యాయాలు? 18 అధ్యాయాలు. అందులో ప్రథమ షట్కము మొదటి 6 అధ్యాయాలు కూడా కర్మయోగాన్ని బోధిస్తుంది. ద్వితీయ షట్కము అంటే రెండవ 6 అధ్యాయాలు భక్తి యోగాన్ని బోధిస్తున్నాయి. మూడవ షట్కము అనేటువంటిది అంటే మూడవ 6 అధ్యాయాలు కూడా జ్ఞానయోగాన్నే ఎక్కువగా బోధిస్తూ ఉన్నది. అయితే కర్మ షట్కమందు ఈ యొక్క 6 అధ్యాయాలలో కూడా కర్మను గురించి ప్రతిపాదిస్తూ ఉన్నప్పటికీ కూడా భక్తి జ్ఞానాలు, భక్తి షట్కమందు జ్ఞాన కర్మలు, జ్ఞాన షట్కమందు భక్తి కర్మలు లేకపోలేదు. ఎలాగంటే ఇప్పుడు మనం కర్మ షట్కం అన్నాం కదా, ఆ కర్మ షట్కమనందు భక్తి జ్ఞానాలు ఉన్నవి, భక్తి షట్కమందు జ్ఞాన కర్మలు ఉన్నవి,
జ్ఞాన షట్కమందు భక్తి కర్మలు కూడా ఉన్నవి. ఇది కేవలము స్థూలమైనటువంటి విభజన మాత్రమే అవుతుంది. కానీ వాస్తవానికి విచారించి చూసినట్లయితే ఆయా యోగాల యందు తక్కినటువంటి యోగాలు కూడా అంతర్భూతాలై గౌణంగా ఉంటాయి. వానిని ప్రత్యేకంగా విడదీయడానికి లేనే లేదు. జీవితమున ఈ 3 యోగాలు కూడా ఏ యోగాలు? కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనేటువంటివి అత్యంతమైనటువంటి అవసరాలే అయ్యున్నాయి. ఎలాగంటే జనకుని యొక్క క్రియాశీలత్వము, బుద్ధుని యొక్క మాధవ హృదయము, శంకరుని యొక్క మేధాశక్తి 3 కూడా మానవుని యొక్క వ్యక్తిత్వాన్ని తప్పక అలంకరించవలసిందే అని చెబుతూ గీతయందు ఈ యోగాలన్నీ కూడా ఒకదానితో ఒకటి పెనవేసుకొని అన్నీ చేరి చివరకు జీవుని పరంధామానికే చేర్చివేస్తూ ఉన్నవి అని తెలియజేస్తూ, అంతేకాదు గీతయందు మొదటి అధ్యాయం అంతా కూడా 2వ అధ్యాయమందు 10వ శ్లోకము వరకు కలిగినటువంటి ఈ విషయము పూర్వపీఠిక అని చెప్పబడుతూ ఉంటుంది. ఈ విధంగానే గీతబోధ వాస్తవంగా కూడా 2వ అధ్యాయము అంటే 11వ శ్లోకమైనటువంటి అశోచ్యానన్వశోచస్వం అనే చోట ప్రారంభమయ్యి అవుతుంది. కాబట్టి ఆ శ్లోకము గీత యొక్క మరి అంగన్యాస క్రమంలో బీజమనే కదా చెప్పబడింది. అలాగే చివరలో కూడా అంతమునందు 18వ అధ్యాయములో ఉన్నటువంటి 73వ శ్లోకం నుండి చివరి వరకు ఉన్నటువంటి విషయము ఉత్తర పీఠిక అని చెప్పబడుతూ ఉన్నది. అది అర్జునుడు సంజయుని యొక్క వాక్యాలతోటే మరి కూడి ఉన్నది. ఈ 2 కాకుండా కూడా తక్కినదంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బోధామృత ధార. మధ్య మధ్య అర్జునుడు వేసేటువంటి ప్రశ్నలు సాధకలోకము సామాన్యంగా ఎదుర్కొంటూ ఉండేటువంటి సంశయాల యొక్క పరంపరే అవుతూ ఉన్నది. ఈ గీతాబోధ ఈ శ్రీకృష్ణ అర్జున సంవాద రూపకంగా ఉండడం వలన సాధకుల యొక్క సంశయాలన్నీ కూడా అక్కడ పరిష్కరింపబడటానికి చక్కని అవకాశం ఏర్పడుతూ ఉన్నది. అంటే ఈ గీత యందలి అన్ని అధ్యాయాల యందు కూడా భగవత్తత్వమే బోధింపబడుతుంది. అలా బోధింపబడినప్పటికీ కూడా విశ్వరూప సందర్శన యోగము అనబడే 11వ అధ్యాయమున అది ప్రత్యక్షంగా చూపబడుతూ ఉన్నది. ఇది గీత యందలి మహావిశేషము. తత్వం యొక్క శ్రవణ మాత్రమే చాలదు. తత్వాన్ని గురించి, శాశ్వత పరమాత్మ తత్వాన్ని గురించి కేవలం వింటే సరిపోదు. అది ప్రత్యక్షంగా దర్శించాలి. అంటే ప్రత్యక్షమైనటువంటి అనుభవాన్ని కూడా పొందవలసే ఉంటుంది అని కదా ఈ యొక్క సంఘటన ద్వారా గీత లోకానికి చాటుతూ ఉన్నది, ఈ విశ్వరూప సందర్శన యోగము ద్వారా అని చెబుతూ, అంటే ఉన్నత పాఠశాలలో రసాయనిక విద్య అంటే కెమిస్ట్రీ బోధించేటప్పుడు వాచా జ్ఞానం అంటే థియరీ నాలెడ్జ్తో పాటు అనుభవ జ్ఞానము, ప్రాక్టికల్ కోర్స్ కూడా ఎలాగా మేళవించబడుతూ ఉంటుందో అలాగే ఈ గీత యందు భగవానుడు దాదాపు మధ్య భాగంలోనే తన యొక్క స్వరూపాన్ని అర్జునుడికి ప్రత్యక్షంగా చూపిస్తాడు. అనుభవ విజ్ఞానం యొక్క ప్రాధాన్యాన్ని కూడా తెలియచెప్తాడు. దాని యొక్క ఆవశ్యకతను కూడా నొక్కి చెప్పిన వారే అవుతారు. ఇలాగా గీత యందు అనేక యోగాలు బోధింపబడుతూ ఉన్నప్పటికీ కూడా అన్నింటినీ కూడా స్థూలంగా కర్మయోగము, భక్తి యోగము, ధ్యాన యోగము, జ్ఞానయోగము అను ప్రధానములైనటువంటి 4 యోగాల క్రింద విభజించుకోవచ్చు. ఆయా యోగాలను గురించి చదివేటప్పుడు గీత యందు ఇది మాత్రమే చెప్పబడింది, భగవానుడు దీనినే సమర్థిస్తున్నాడు అని ఏది చెప్పేటప్పుడు అది అలా అనిపిస్తూ ఉంటుంది. అంటే కర్మయోగ ప్రియులకు కర్మయోగమే గీత యందు నొక్కి చెప్పబడినట్లుగా స్ఫురిస్తుంది. అందులకు అచట అనేక ప్రమాణాలు కూడా గోచరిస్తూ ఉంటాయి. అలాగే భక్తి యోగులకైతే కేవలము భక్తి గురించే చెప్పినట్లుగా అనిపిస్తూ ఉంది. అదే జ్ఞాన యోగులకైతే జ్ఞానాన్ని గురించి తెలియజేసినట్లుగానే తోస్తూ ఉన్నది. వాస్తవానికి గీతాచార్యులైన
శ్రీకృష్ణ పరమాత్మ అన్నిటినీ కూడా సమానంగానే బోధించారు. అన్నింటినీ కూడా చక్కగా సమన్వయపరిచారు. మోక్షానికి అన్నీ కూడా అవసరాలే అనేటువంటి దానిని గురించి వెల్లడి చేశారు. ఎవరెవరి సంస్కారం ఎలా ఉంటుందో వారికి ప్రియమైనటువంటి దానిని ఆశ్రయించుకొని కూడా తరించవచ్చు అనే కరుణతో ఉపదేశాన్ని కూడా ఇచ్చారు. అయితే అన్ని యోగాలు కూడా ఒకదానితో ఒకటి అంటే పరస్పరము పెనవేసుకొని ఉండడం వలన ఒకరు ఒక యోగము అవలంబించినప్పటికీ కూడా తక్కిన వారిని కూడా పరోక్షంగా ప్రేమించినటువంటి వారే అగుతూ ఉన్నారు. ఈ సర్వయోగ సమ్మిశ్రణము అంటే ద యోగా ఆఫ్ సింథసిస్ అంటే సర్వయోగ సమన్వయము గీత యొక్క అద్భుత చమత్కారాలలో ఒకటి అయి ఉన్నది అని తెలియజేస్తూ ఈ యొక్క గీత యొక్క తాత్పర్యము దానిని గురించిన నిర్ణయాన్ని గురించి ఈ ప్రకారంగా గీత యందు అన్ని యోగాలు కూడా సమర్థింపబడినవి కదా. అలా సమర్థింపబడినప్పటికీ కూడా గ్రంథం యొక్క ముఖ్యమైనటువంటి తాత్పర్యం ఏమిటి అంటే బోధకుని యొక్క దృష్టి ప్రధానంగా దేని యందైతే కేంద్రీకరింపబడి ఉన్నది అనే విషయము తేల్చడానికి విమర్శకులు పలు రకాలైనటువంటి ప్రయత్నాలను చేసి ఉన్నారు. అందులో 1-2 మాత్రమే ఇక్కడ విచారించుదాం. ఎలాగంటే సామాన్యంగా గ్రంథం యొక్క తాత్పర్యాన్ని నిర్ణయించడానికి 6 ప్రమాణములు చేత తరచి చూస్తారు. వానినే కదా షడ్విధలింగాలు అని కూడా అంటారు. అవి క్రమంగా కూడా ఉపక్రమోపసంహారాలు 1, 2 అభ్యాసము, 3 అపూర్వత, 4 ఫలము, 5 అర్థవాదము, 6 ఉపపత్తి అని కదా చెప్పబడుతూ ఉన్నది. అయితే ఈ 6 గురుతులను బట్టి కూడా గీత యొక్క ప్రధానమైనటువంటి ఆశయాన్ని తేల్చడానికి ప్రయత్నాలు అనేవి జరపబడినవి. కొందరైతే శరణాగతి భక్తియే గీత యొక్క ముఖ్యమైన తాత్పర్యము అని చెప్పి ఉన్నారు. అంటే ఇప్పుడు మనం 6 రకాలైనటువంటి షడ్విధలింగాల గురించి పరీక్ష అనేటువంటిది చెప్పుకున్నాం కదా. దానిని గురించి మనం విచారించుకున్నట్లయితే ఎలాగంటే మొట్టమొదటిది ఉపక్రమోపసంహారాలు. కృష్ణ, నేను మీకు శిష్యుడను, మిమ్ములను శరణజొచ్చాను, ఆజ్ఞాపించండి అని ఈ ప్రకారంగా శరణాగతితోనే ప్రారంభమైంది. అయితే ఇక్కడ ఉపక్రమము ఉపసంహారము అన్నప్పుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, సమస్త విషయాలను కూడా విడిచి నన్నొక్కనినే శరణు పొందు. ఈ విధంగా గీత యొక్క శరణాగతితోనే అంతమైంది కదా. అంటే గీత యొక్క మధ్య భాగంలో అనన్యాశ్చింతయో మాం యోగక్షేమం వహామ్యహం అనేటువంటి శ్లోకం ద్వారా కూడా శరణాగతియే బోధింపబడింది. ఈ రీతిగా గీత యొక్క ప్రారంభమునందు మధ్యలో కొనసాగుతూ ఉన్నప్పుడు అంతమైనప్పుడు కూడా శరణాగతి రూపమైనటువంటి భక్తియే ప్రోత్సహింపబడుతూ ఉన్నది. అయితే రెండవది అయినటువంటి అభ్యాసము మనకి ఏ విధంగా అంటే 12వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మయ్యేవ మాన ఆదత్స్వ లేదా న సంశయ అంటే అద్వేష్ట సర్వభూతానాం క్షమి మొదలైనటువంటి శ్లోకాలన్నీ కూడా యదా మాం ప్రపద్యంతే మామేవయే ప్రపద్యంతే మొదలైనటువంటి శ్లోకాలన్నీ కూడా ఈ అధ్యాయంలో ఉన్నటువంటి మరికొన్ని శ్లోకాలు కూడా భక్తి శరణాగతులను గూర్చినటువంటి అభ్యాసాన్నే కదా బోధిస్తూ ఉన్నవి అని చెబుతూ ఇంకా అపూర్వత్వము కర్మ కానీ భక్తి కానీ జ్ఞానము కానీ అనేటువంటి ఈ 3 కూడా అనేక చోట్ల చెప్పబడి ఉన్నప్పటికీ కూడా గీతయందు జ్ఞాన కర్మ సహితమత అయినటువంటి జ్ఞానంతో కూడుకొని కర్మతో కూడుకొని భక్తి ఎక్కువగా ప్రతిపాదించబడింది. ఇదే కదా అపూర్వత్వము అది చెబుతూ దాని యొక్క ఫలమేమిటి అంటే భగవంతుని యొక్క ఆజ్ఞాపాలనమే ఫలము. అందుకే కరిష్యే వచనం తవ,
దేవుని యొక్క ఆజ్ఞానుసారము భక్తుడు కార్యాన్ని చేస్తూ ఉంటాడు. ఇక్కడ భక్తియే ప్రధానంగా కనిపిస్తూ ఉన్నది కదా. అయితే ఐదవది అయినటువంటి అర్థవాదాన్ని గురించి మనం తెలియజేసుకుంటే, స్వల్పమప్యస్య అంటే ఏ కర్మైనా సరే ఈశ్వరార్పణంగా భక్తిపూర్వకంగా చేయబడేటువంటి కర్మ, లేకపోతే శరణాగతి ఒకంతైనా సరే ఉన్నప్పటికీ గొప్ప సంసార భయాల నుండి కూడా విముక్తిని కలగజేస్తుంది అనే దానికి దృష్టాంతం ఏంటి అంటే జనకాదుల యొక్క దృష్టాంతమే. భగవంతునికి సర్వాన్ని సమర్పణం గావించి వారు చేసేటువంటి కర్మలు అని ఈ జనకాదులైనటువంటి రాజులందరూ కూడా భగవంతునికి సర్వసమర్పణమే చేసి వారు కర్మలను చేసి ఉన్నారు. అయితే ఆరవది అయినటువంటి ఉపపత్తి లేకపోతే యుక్తి అనేటువంటిది మయ్యావేశ మనోయేమా మొదలైనటువంటి శ్లోకాల ద్వారా కూడా భక్తిని గురించినటువంటి ఉపపత్తి, భక్తిని గురించినటువంటి యుక్తి చక్కగా బోధింపబడింది. ఈ ప్రకారంగా ఈ యొక్క షడ్విధలింగాల ద్వారా అంటే ఉపక్రమోపసంహారాలు, అభ్యాసము, అపూర్వత, ఫలము, అర్ధవాదము, ఉపపత్తి అనేటువంటి ఈ యొక్క 6 విధాలుగా కూడా ఇంకా కూడా గీత యందలి అనేక ప్రమాణాల ద్వారా కూడా శరణాగతియే గీత యొక్క ముఖ్యమైనటువంటి అర్థము అని కొందరి అభిప్రాయమే అయి ఉన్నది. మరికొందరైతే నిష్కామ కర్మయే గీత యొక్క ప్రధానమైనటువంటి ఆశయం అని మరి కొంతమంది పలుకుతూ ఉన్నారు. గీతంతా కూడా బోధింపబడిన తరువాత అర్జునుడు ఏది చేశాడో అదే కదా గీత యొక్క అర్థము అని వారి యొక్క నిశ్చయము. అకర్మణ్యుడై అంటే అక్కడ ఎటువంటి కర్మను చేస్తూ కూడా కర్మను సమర్పించినటువంటి వాడు కాబట్టి కర్మను చేయని వాడే అయ్యాడు. కర్మను చేయడానికి ఇష్టం లేనటువంటి వాడు మొట్టమొదట రథంపై చతికిలబడినటువంటి అర్జునుడు గీత యొక్క బోధ చేత ధైర్యము, ఉత్సాహాలను పొంది కరిష్యే వచనం తవ, మీరు ఏది చెప్తే నేను అలా ఆచరిస్తాను అని పలికాడు. రణరంగమునందు దుమికాడు, కానీ ఒక మూల కూర్చొని ఊరికే కాలక్షేపం చేయలేదు కదా. లేకపోతే సర్వసంగ పరిత్యాగము చేసి సన్యాసాన్ని గ్రహించి అరణ్యాలకు కూడా పారిపోలేదు కదా. అలాగే మరి ఫలాపేక్షారహితుడై కర్తవ్య కర్మనే ఆచరించాడు. కాబట్టి నిష్కామ కర్మ ఆచరించటమే గీత యొక్క ఆశయము అని వారు నొక్కి చెప్తూ ఉన్నారు. ఇంకా కూడా అందుకు కావలసినటువంటి అనేక ప్రమాణాలను కూడా వారు గీత నుండి ఉదాహరించడానికి సంసిద్ధులే అయి ఉన్నారు అనే తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతా మాత జయ మంగళం భక్త జనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.